విజయవాడలో కల్తీ నెయ్యి ముఠా గుట్టురట్టయింది. వ్యర్థ పదార్థాలతో నెయ్యి తయారు చేస్తూ ప్రముఖ బ్రాండ్ల కంపెనీ లేబుల్స్ తో వీటిని సరఫరా చేస్తున్నారు. మరింత సమాచారం అప్పుడే దామోదర్ అక్కడి నుంచి లైవ్ లో అందిస్తారు. దామోదర్, ఈ కల్తీ నెయ్యి ఎక్కడ తయారవుతోంది, ఎలా బస్ట్ చేశారు ఈ ర్యాకెట్ ని, ఏంటి సమాచారం? సంతోష్, విజయవాడకు సంబంధించినటువంటి కల్తీని ర్యాకెట్ చూస్తే గనక లక్షల మంది ప్రజలు మొత్తం కూడా ఆరోగ్యం అంతా కూడా సర్వనాశనం అవుతోంది. మనం చూస్తున్నాం ఈ కల్తీ నెయ్యికి సంబంధించినటువంటి ఏదైతే ఉందో తయారీ ఉందో నందిని ఫుడ్స్, అదేవిధంగా వంశీ ఫుడ్స్ అనే రెండు సంస్థల పేర్లతో మొత్తం కూడా కల్తీ నెయ్యి ఇక్కడ తయారు చేస్తున్నారు. దాదాపుగా 10 నుంచి 20 బ్రాండ్లు ఈ తరహా నెయ్యి మొత్తం తయారు చేసేసి ఇచ్చేస్తున్నారు. ఈ రోజు ఉదయం కూడా వర్కర్స్ అందరూ కూడా ఇక్కడికి రావడం, అయితే ఇక్కడ వాసన ఎక్కువగా ఉండటంతో స్థానిక ఎమ్మెల్యే బొండా ఉమాకు ఫిర్యాదు చేశారు వాళ్ళందరూ కూడా, మహిళలందరూ కూడా. అయితే ఒక్కసారిగా పోలీసులు అదేవిధంగా ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి అధికారులను తీసుకొచ్చి ఇక్కడ దాడులు చేస్తే ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా చెప్పొచ్చు లక్షలాది రూపాయలు మొత్తం కూడా నెయ్యి ఇక్కడ స్టాక్ ఉంది అని చెప్పేసి చెప్పొచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నాం విజువల్స్ లో పరితోష్ మీరు చూడొచ్చు చాలా స్పష్టంగా ఎన్ని ఈ కల్తీ పదార్థాలు అన్ని కూడా కల్తీ పదార్థాలు, ఎడిబుల్ ఆయిల్ మొత్తం కూడా ఎన్ని కూడా కల్తీకి సంబంధించినటువంటి ఈ కల్తీకి సంబంధించినటువంటి పదార్థాలతో మొత్తం ఈ విధంగా టన్నులకు టన్నులు నెయ్యి మొత్తం కూడా తయారవుతోంది. అంటే ప్రతిరోజు కొన్ని వందల సంబంధించినటువంటి లక్షలకు సంబంధించినటువంటి ప్యాకెట్లు కానీ సాచెట్లు కానీ ఇవన్నీ మార్కెట్లోకి వెళ్తూ ఉంటాయి. ఈ మార్కెట్లోకి వెళ్లే ప్యాకెట్స్ అన్ని కూడా మొత్తం ప్రజల ఆరోగ్యాన్ని ఏ విధంగా హాని చేస్తుంది, లేకపోతే ప్రజల ఆరోగ్యానికి ఏ విధమైనటువంటి ఇబ్బంది కలుగుతుందో మనం చూడొచ్చు. మనం ఈ ఎడిబుల్ ఆయిల్ కి సంబంధించినటువంటి మొత్తం కూడా దీంట్లో కనుక చూస్తే మొత్తం ఇవన్నీ కూడా ఎడిబుల్ ఆయిల్స్ గా వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు. ఎంత దారుణమైన ఈ పదార్థాలు. అదేవిధంగా కొవ్వు మొత్తం కూడా మృత కళేబరాలకు సంబంధించినటువంటి కొవ్వు కానీ వీటన్నిటినీ కూడా తీసుకొచ్చి వీళ్ళు ఇక్కడ తయారు చేస్తూ ఉన్నారు. అయితే ఉదయం నుంచి కూడా దాదాపుగా కొన్ని సంవత్సరాలుగా ఈ తతంగం అంతా కూడా జరుగుతుంది. విజయవాడ సింగనగర్ లో కావచ్చు, లేకపోతే ఈ ప్రాంతంలో గతంలో కూడా 3 సంవత్సరాల కిందట కూడా ఈ కంపెనీలు సీజ్ చేయడం జరిగింది. అయితే పేరు మార్చడం, మరలా పేరు మార్చడం మనం చూడొచ్చు. ఇదే దాదాపుగా పైన చూస్తే గనక నూనెలా ఉన్నటువంటి పరిస్థితి, లోపలికి కనుక చూస్తే మొత్తం చూడొచ్చు. మనం స్థానిక ఎమ్మెల్యే విజువల్స్ లో చూడొచ్చు. ఈ ఎడిబుల్ ఆయిల్ కి సంబంధించి కనుక చూస్తే ఇదంతా కూడా ఎడిబుల్ ఆయిల్ అని చెప్తున్నారు. అయితే ఇదంతా కళేబరాలకు సంబంధించింది కానీ లేకపోతే మరి ఏదైనా చాలా దారుణమైనటువంటి వాసన కూడా దీంట్లో వస్తుంది. వీటన్నిటినీ కలిపి మొత్తంగా తయారుస్తున్నారు. దాదాపుగా ఇక్కడ చూస్తే కనుక ఒక 20-30కి సంబంధించినటువంటి బ్రాండెడ్ కంపెనీల సాచెట్లన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. అయితే ఇటీవల కూడా మార్కెట్ లో విడుదలైనటువంటి ప్లాస్టిక్ సాచెట్లు కానీ ఇవి కానీ ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్పి చెప్పొచ్చు. సార్ చెప్పండి, అసలు ఏమనుకోవాలి ఈ పరిస్థితిని, ఏ విధంగా అర్థం చేసుకోవాలి? దాదాపు 3 సంవత్సరాల కిందటే దాదాపు 100 టన్నులు పట్టుకోవడం జరిగింది. మరలా అదే సంస్థ పేరు మార్చి నందిని వంశీ ఫుడ్స్ పేరుతో చేస్తుంది. ఏమనుకోవాలి? ఇది గతంలో కూడా దుర్గా బ్రాండ్ అనే ఒక చెన్నై బ్రాండ్ ని డూప్లికేట్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ వరకు ఈ వంశీ గీ కంపెనీ అండ్ నందిని గీ కంపెనీ 2 పేర్లతో వీళ్ళు ఇక్కడ చేస్తా ఉన్నారు. గతంలో కూడా వీళ్ళు ఆ కేసులో వీళ్ళని కేసు బుక్ చేయటం, సీజ్ చేయటం అనేది జరిగింది. తర్వాత కోర్టు అనుమతితో కోర్టులో ఉంది కేసు, తర్వాత స్టే తీసుకొని మళ్ళీ బిజినెస్ రన్ చేస్తాం. ఇవాళ ఇది సెంట్రల్ నియోజకవర్గంలో ఇందిరానాయక్ నగర్ లో 52వ డివిజన్లో మరి ఇక్కడ స్థానికుల్లోనూ అందరూ కూడా నెయ్యి కాసేటప్పుడు మంచి వాసన వస్తుంది. నెయ్యి కాస్తేటప్పుడు అందరూ అంత మంచి బ్రహ్మాండమైనటువంటి వాసనని ఎవరైనా సరే ఎంజాయ్ చేస్తాం. ఎందుకంటే మనకి చిన్నప్పటి నుంచి నెయ్యి వాసన తెలుసు. నెయ్యి కాసేటప్పుడు ఎంత మంచి వాసన వస్తుందో కూడా మనకు తెలుసు. ఇక్కడ కాస్తే దుర్గంధం వస్తూ ఉంది. ఇళ్లలో మహిళలు నాకు కళ్ళమ్మట నీళ్లు పెట్టుకొని మేము ఉండలేకపోతున్నాం, ఎమ్మెల్యే గారు మమ్మల్ని ఈ బాధ నుంచి రక్షించండి అని చెప్పి వాళ్ళు చెప్పినటువంటి విషయాల్ని ఇవాళ స్వయంగా పరీక్షించడానికి స్థానికులు ఇచ్చిన కంప్లైంట్ మేరకు నేను ఇక్కడ 52వ డివిజన్లోకి రావటం జరిగింది. వస్తే ఇక్కడ చూస్తే ఏదో ఒక క్రీమ్ ని అక్కడ తయారు చేసే కార్ఖానా ఉంది. కార్ఖానా కూడా మనం వెళ్ళాం, అప్పుడు చూద్దరు గారు మీరు కూడా. దాంట్లో నెయ్యి కాస్తా ఉంటే మాకు స్వయాన వాసన చూస్తున్నా సరే దాంట్లో ఎక్కడ నెయ్యి వాసన కానీ కనీసం క్రీమ్ వాసన కానీ రావట్లా. మీరు చెప్పండి, ఒక మహిళగా మీరు చెప్పండి, అసలు ఇది నెయ్యిగా మీరు భావిస్తారా? ఖచ్చితంగా కాదండి. నేను ఎందువల్ల చెప్పగలుగుతున్నా అంటే అట్లీస్ట్ మనం ఇంట్లో వండుకున్న ఆయిల్ స్మెల్ కూడా రావట్లేదు. నెయ్యి స్మెల్ అంటే మనకి ఎంత స్వచ్ఛమైన స్మెల్ వస్తుందంటే దాన్ని ఎవరు కూడా ఆస్వాదించుకుంటూ ఉండలేరు. మేము ఇంచుమించు వచ్చి ఒక 2 గంటల సమయం అవుతుంది. ఇక్కడ మేము ఇంతమంది వచ్చినా ఒక్కరికి కూడా ఆ స్మెల్ అనేది రావట్లేదు. పైగా దీంట్లో కూడా ఏంటంటే ప్రజా ఫిర్యాదుల ప్రకారం దీంట్లో జంతువుల ఎముకలు అవి కూడా కలిపి ఉన్నాయని చెప్తున్నారు.
ఇది మనం చూడొచ్చు. దాదాపుగా కనుక చూస్తే మొత్తం కూడా ఎడిబుల్ ఆయిల్ కి సంబంధించినటువంటి విజువల్స్ మనం చూడొచ్చు. ఇదంతా కూడా నెయ్యి తయారీకి మొత్తం ఎడిబుల్ ఆయిల్ ఉపయోగిస్తున్నారు. ఈ ఎడిబుల్ ఆయిల్ కూడా అసలు మంచిదా కాదా అనేది కూడా అసలు నిపుణులు చెప్పాల్సి ఉంది. ఇది కనుక చూస్తే ఈ టిన్ లో కనుక చూస్తే పైన ఎడిబుల్ ఆయిల్ ఉంది, లోపల కనుక చూస్తే మొత్తం ఇదిగో ఈ విధమైనటువంటి నెయ్యి కనపడుతుంది. అంటే పైన అంతా కూడా తేట అంతా కూడా ఎడిబుల్ ఆయిల్, లోపలంతా కూడా దీన్ని చిక్కదనం చేసి ఇది ప్యాకెట్లోకి మార్చడం. అదేవిధంగా మనం చూడొచ్చు ఈ టిన్స్ అన్ని కూడా. ఈ టిన్స్ కనుక చూస్తే విజయ డైరీకి సంబంధించినటువంటి కొన్ని టిన్స్ ఇక్కడ ఉన్నాయి. ఈ విజయ డైరీకి సంబంధించినటువంటి విజయ డైరీ నెల్లూరుకి సంబంధించినటువంటి ఈ కౌ గీ అనే డబ్బాలు కూడా వీళ్ళు ఇక్కడ తీసుకొచ్చి పెట్టుకోవడం జరిగింది. వీటిని అక్కడి నుంచి ఏమైనా వాళ్ళ దగ్గర నుంచి కొంత కొనుగోలు చేసి దీంట్లో మిక్స్ చేస్తున్నారా అనేది కూడా చూడాల్సి ఉంది. మిగతా చాలా చోట్ల మనం చూడొచ్చు కొన్ని వందల టిన్నుల్లో మొత్తం ఎడిబుల్ ఆయిల్, అదేవిధంగా కళేబరాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా చాలా చోట్ల మొత్తం ప్యాకింగ్ కి సంబంధించినటువంటి ఇక్కడ కొంత ప్యాకింగ్ మెటీరియల్ కూడా ఉంది. ఆ ప్యాకింగ్ మెటీరియల్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. దాదాపుగా ఇప్పటికే మార్కెట్ కి సంబంధించి కనుక చూస్తే ఇప్పటికే చాలా ఎక్కువగా మొత్తం ప్యాకెట్లు తయారు చేయడం జరిగింది. మనం చూడొచ్చు విష్ణు బ్రాండ్ పేరుతో మొత్తం ఇప్పటికి ప్యాకెట్లు తయారైనాయి. అదేవిధంగా కొత్తగా ఇటీవల మార్కెట్లోకి బాలాజీ పూజా గీ అని చెప్పేసి దీన్ని ప్రత్యేకంగా మార్కెట్లోకి విడుదల చేశారు. ఇటీవల కాలంలో బాగా కనపడుతుంది. ఇది నందిని పేరుతో కూడా మొత్తం కూడా ఈ విధంగా మొత్తం విజయవాడ సింగనగర్ ప్రాంతంలో నకిలీ నెయ్యి మొత్తం పూర్తిగా తయారవుతుంది. 3 సంవత్సరాల క్రితం కేసు నమోదు చేసినప్పటికీ కూడా మరలా కూడా వీళ్ళే మొత్తం తయారు చేస్తూ ఉన్నారని చెప్పొచ్చు. పరితోష్, థ్యాంక్ యూ దామోదర్.